సార్ వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో ఎంపీ ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతున్నాయి. మరి ప్రజెంట్ మనం నిజామాబాద్కి రావడం జరిగింది. నిజామాబాద్ నుంచి బీజేపీ నుంచి అరవింద్ గారు, అదే కాకుండా ఏదైతే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి, మరి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి చూద్దాం ఎవరు గెలవబోతున్నారు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. పేరేంటి? దేవేందర్ రెడ్డి. దేవేందర్ రెడ్డి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఎంపీ అరవింద్. అరవింద్ ఎందుకన్నా? మోడీ కోసం ఓటేస్తాం. ఆయనకి మోడీ గారి కోసం ఓటేస్తాం. మోడీ గారి కోసం అంటున్నారు. ఏం చేశారు మోడీ గారు? మోడీ గారు అన్నీ చేసిండు. ఏం చేయలే చెప్పు. ఏం చేయలేదు, మీరు చేయలేదు, చేయలేదు అని చెప్పండి. మీరు చెప్పండి. అంటే నాకు తెలియదు సార్, అందుకే అడుగుతున్నా. ఏం చేశారు మోడీ? చేసిండు. దేశానికి ఓ రక్షకుడు. అంటే ఇంకా మన బార్డర్ మీద ఆర్మీకి మంచి బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్స్ ఇచ్చిండు, మంచి వెపన్స్ ఇచ్చిండు, రఫేల్స్ తెప్పించిండు. ఇంతకుముందు ఇవన్నీ ఉండేనా? లేకుండే కదా, మోడీ గారు వచ్చినాకనే ఉన్నాయి. ఇది బయట ఏమంటున్నా అంటే సార్, బీజేపీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి. 3వసారికి ఆయనకి తరిమేసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎలా అవకాశం ఇచ్చారు. సెంట్రల్లో కూడా అదే విధంగా కాకుండా మన నరేంద్ర మోడీ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 3వసారికి ఆయనకు తరిమేసి రాహుల్ గాంధీకి అవకాశం ఏమైనా ఉన్నాయా? మరి ఆయన రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఎన్నేళ్ళు చేసిండ్రండి, ఇంకా చాలాదా? వాళ్ళు ఏం ఉద్ధరించారని ఏం ఉద్ధరించారు? రష్యా జొచ్చుకొచ్చింది, పాకిస్తాన్ జొచ్చుకొచ్చింది, కాశ్మీర్ కాశ్మీర్ని అప్పచెప్పారు. వీళ్ళే అప్పచెప్పారు కదా కాశ్మీర్ని కూడా, కాంగ్రెస్ వాళ్ళే. మరి ఇంకా ఏం కావాలా? 370 యాక్ట్ తీసుకొచ్చి దాన్ని కూడా ఖతం చేసిండు. కాశ్మీర్ మన ఆయన వరకు వచ్చింది. ఇంకా ఈసారి గెలిస్తే ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 15 ఏళ్ళు ఆయన బతికిన రోజులు ఆయనే ఉండాలి పిఎంగా ఉండాలి. ఇక్కడ మరి బీఆర్ఎస్ మన సీఎం కేసీఆర్ గారు కూడా మాజీ సీఎం, నేను కూడా ప్రధాని అవుతా అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఆయన దీన్నే ఉద్ధరించలేదు, ఇక రాష్ట్రాన్నే ఉద్ధరించలేదు, అప్పుల పాలు చేసిండు. ఇంకా గాఢ పోయి ఏం చేస్తాడు? దేశ ప్రధాని పోయి మహారాష్ట్ర పోయిండు కదా, నేను ఆడ ఉద్ధరిస్తాను పోయిండు కదా. అంటే వేరే స్టేట్లలో కూడా మహారాష్ట్ర అక్కడ వాళ్ళ ఆఫీస్లో కిరాయిలు కట్టలేదంట. ఆఫీస్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎంపీగా ఎన్ని సీట్లు మాకు ఇస్తారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అంటే, ఆయన ఇక్కడనే క్యాండిడేట్లు దొరకలేదు సరిగా, ఇక అక్కడ క్యాండిడేట్లు ఏం పెడతాడు? ఓకే సార్, టోటల్గా ఫైనల్గా మనకు బీజేపీకి ఎన్నిక అంటే దాదాపు తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి సార్. బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందండి. ఇక బీఆర్ఎస్కి వస్తాయి రావో కానీ కాంగ్రెస్కి మాత్రం 4-5 వస్తాయి. మాధవీలత కూడా ఓల్డ్ సిటీలో గెలుస్తున్నదండి. మాధవీలత గారు, మీరు నిన్న ఒక వైరల్ వీడియో చూసాము. అసోద్దీన్ గారికి ఒక పంతులు పూజ చేయడం కానీ పూజ చేస్తాడండి. అందరు చేయాలి కదా, ఇది అందరు చేయాలి కదా. ఫస్ట్ టైం ఆయన రోడ్డు మీదకి తెచ్చిందే ఫస్ట్ టైం మాధవీలత. ఆయన రోడ్డు మీద క్యాన్వాసింగ్ చేసిండా ఇల్లుకి. ఈ పరిస్థితి మీరైనా ఎప్పుడన్నా ఏ టీవీలో చూసారా? ఇలా ఆ పరిస్థితి తీసుకొచ్చిందంటే ఆమె గెలిచినా, ఆమె ఓడిపోయినా గెలుపు ఆమెదే. అంతే అంటారా? అంతే, గెలుపు ఆమెదే. ఆమె కంపల్సరీ మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, రాజ్యసభ మెంబర్ ఇస్తాడు ఆమెకి. అంటే నేను అనుకుంటున్నా రాజ్యసభ మెంబర్ ఇచ్చి మినిస్ట్రీ కూడా ఇస్తాడు ఆమెకి. ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా చాలా బాగానే ఉన్నారట కదా. చాలా జీవన్ రెడ్డి ఉన్నాడు, ఏం చేస్తాడండి జీవన్ రెడ్డి? ఒక్కోడు గెలిచి ఆడబోయి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? ఫైనల్గా ధర్మపురి గారి అని కాదు, మోడీ గారి విజయం ఇది. మీ ప్రకారం మెజార్టీ ఎంత వస్తుంది ఇప్పుడు? మాకు 400 పార్ మెజార్టీ ఎంత? ఈయనకు 40,000 నుంచి 50,000 వస్తుందండి మెజార్టీ. 100% వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలామంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీరు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఎవరు కానీ డబ్బుకు లొంగకుండా, మందుకు లొంగకుండా మోడీ గారికి ఓటేసి మళ్ళీ ప్రధానిగా చేయాలని, 400 పార్ చేయాలని నా ఉద్దేశం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అన్నగారు. హాయ్. పేరేంటి? బాబు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు ఎంపీగా. అరవింద్ గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా బాజిరెడ్డి కావచ్చు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? నో డౌట్ బీజేపీ. ఎందుకన్నా? ఎందుకంటే డెవలప్మెంట్ చాలా ఉన్నది కదండి. అట్లా ఏం డెవలప్మెంట్ ఏం చేసింది చెప్పండి. ఎందుకు ఇప్పుడు మనకు ఎన్నో మంచి మంచి అభివృద్ధి జరుగుతుంది దేశంలో. విమానాశ్రయాలు కానీ, రోడ్లు కానీ,
పేదలు కూడా చాలామందికి లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి బీజేపీ అనేది రావాలని నా అభిప్రాయము, ప్రజల అభిప్రాయం కూడా అట్లనే ఉన్నది. బీజేపీకి ఎందుకు రావాలనుకుంటున్నారు అసలు? డెవలప్మెంట్, మెయిన్ డెవలప్మెంట్ పాలిటిక్స్. ఏం చేసింది డెవలప్మెంట్ చెప్పండి. ఇందాక చెప్పాను కదండి, అన్ని విమానాశ్రయాలు కానీ, రోడ్లు కానీ, మన దేశ రక్షణ కానీ, మన దేశాన్ని ఇప్పుడు చూడండి, మన మోడీ గారు విదేశాలకు వెళ్తే మన దేశం యొక్క ప్రతిష్ట, మన దేశం యొక్క గౌరవము ఎంత పెరిగింది. కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను ఈసారి కూడా. బీజేపీ సరే. ఇక్కడ మరి సెంటర్లో ఏదో వస్తు రావాలి? సెంట్రల్లో కదా బీజేపీ కదా, సెంట్రల్లో బీజేపీ. ఇక్కడ నిజామాబాద్ నిజం ఆటోమేటిక్గా బీజేపీ కదా, ఆటోమేటిక్గా బీజేపీ ఉంటుంది కదండి. ఓకే అన్న, మీ అంచనా ప్రకారం బీజేపీకి ఇక్కడ ఎంత మెజార్టీతోనే భారీ అరవింద్ గారు గెలవచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ అంటే మనకు అంత ఐడియా లేదండి. కాకపోతే ఏంటంటే సెంట్రల్లో మనకు బీజేపీ కావాలంటే ఇక్కడ అభ్యర్థి అనేది మ్యాండేటరీ కాదు. యాక్చువల్గా అభ్యర్థి ఎవరైనా కూడా పర్వాలేదు, కానీ మనకు సెంట్రల్లో మన దేశము ఇంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఎప్పటికో అభివృద్ధి చెందాల్సిందే, ఎప్పుడూ చెందాల్సిందే, కానీ ఇక ఇప్పుడు చెందుతుంది. కాబట్టి మనము కంపల్సరీ ఒక భారతీయుడిగా మనం గర్వించదగ్గ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి సెంట్రల్లో మనం కంపల్సరీ మోడీకే ఓటేసి గెలిపించుకోవాలని నా అభిప్రాయం. మోడీ రావాలా? ఇప్పుడు కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు, మంచి మంచి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పెట్టింది. ఎందుకు వద్దంటున్నారు ఆ ప్రభుత్వాన్ని? ఏం పథకాలు పెట్టింది అసలు? ఏం పథకాలు? బస్సులు ఫ్రీ పెట్టారు కదా మహిళలకు. అసలు ఆ బస్సులు ఫ్రీ, ఇప్పుడు నేను హ్యాండిక్యాప్, యాక్చువల్గా నాకు ఫ్రీ ఇవ్వాల్సింది బస్సులో. ఇది ఎంతవరకు మీరు ఆలోచించండి. ఫిజికల్ హ్యాండిక్యాప్లకు ఫ్రీ లేదు, మహిళలకు ఫ్రీ ఉన్నది. అసలు అదేమైనా పథకమేనా? 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక్క గ్యారెంటీ అని అమలు చేసిండు ఎక్కడన్నా? ఏం లేదు. అదంతా జస్ట్ ఓట్ల కోసము వీళ్ళందరూ పథకాలు అన్నీ అమలు కావు. కాంగ్రెస్ ఎప్పటికీ కూడా అమలు కావంటారా? అసలుగా 100% కావాలి. అమలు కావంటారు, అమ్మలు అస్సలు కావు. అవి ఎప్పటికి ఎంత అంటే ఒక ఫ్రీ ఎందుకండి? ఇప్పుడు ఫ్రీ ఎవరికి ఇవ్వాలా? ఫ్రీ అనేది కొంచెం ముసలి వాళ్ళకు, వృద్ధులకు, లేకపోతే వికలాంగులకు ఇవ్వాలి. ఫ్రీ అన్ని అవయవాలు మంచి స్కూల్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఫ్రీ. అందులో ఏం తప్పు లేదు. నువ్వు అందరి మహిళలకు ఫ్రీ అని నువ్వు బస్సులలో ఇప్పుడు నాకు సీటే దొరకదు. అసలు యాక్చువల్గా వెళ్తే నేను బస్సుకి ఇప్పుడు వెళ్ళట్లేని లేదు. మరి వికలాంగుల పరిస్థితి ఏం కావాలా? అది ఎంతవరకు అది చాలా అది నాన్ సెన్స్ అయినటువంటి పథకం అది. దానివల్ల అట్టర్ ఫ్లాప్ అది కొనసాగదు కూడా చాలా సంవత్సరాల వరకు. అది దాన్ని వాళ్ళే అంటారు, మహిళలే అంటారు ఈ పథకం తీసేయాలి, ఈ పథకము అనేది మాకు ఇబ్బందిగా ఉన్నది. చాలామంది మహిళలు బస్సులకు మనం ఎక్కుతూ ఉంటే సీట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. టికెట్ తీసుకున్న వాడేమో నిల్చుంటాడు, వాళ్ళకి టికెట్ లేదు, కూర్చుంటారు. హ్యాండిక్యాప్ వాళ్ళకి అస్సలకే ఫ్రీ లేదు అందులో. మరి ఆ పథకం ఎట్లా మనం హర్షించదగ్గది? ఈ ఫ్రీ అనేది ఉండద్దండి. ఇప్పుడు అవయవాలు అందరు బాగున్న వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఫ్రీ ఇచ్చుకుంటా పోతే ఈ దేశం 60 ఏళ్ళకి ఇప్పటికీ గట్లనే ఉన్నది. అన్నీ ఫ్రీ. మనుషులకు ఫ్రీ అనేది అలవాటు కావద్దు. ప్రతి ఒక్కడు కష్టపడాలి. పక్క దేశాలలో 18 అవర్స్ కష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళ దేశం ఏ విధంగా ముందుకెళ్ళింది? పక్క పొంటి చైనా అంటాం కదా, చైనాలో 18 అవర్స్ కష్టపడతారు ప్రతి ఒక్క పౌరుడు. వాళ్ళకి ఏం ఫ్రీ ఉన్నాయి అక్కడ? ఏం ఫ్రీ లేవు. ఒక వ్యక్తి చాలా కష్టపడతాడు, తన యొక్క ఆర్థికాన్ని పరిపుష్టి చేసుకొని తద్వారా దేశం యొక్క తలసరి పెరిగి ఆ దేశం డెవలప్మెంట్ అయింది. మరి మన దేశంలో అందరు ఫ్రీ ఇచ్చేతారు, ఎవడు కష్టపడతాడు? మొత్తం రేషన్ బియ్యం ఫ్రీ, నీకు బస్సు ఫ్రీ, నీకు అన్నీ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ ఎవడు కష్టపడతాడు? ఇక అందరు తినకుండా. మోడీ గారు కూడా గ్యాస్ ఇచ్చారు కదండి, మోడీ గారు కూడా గ్యాస్ ఇచ్చారు కదా. ఇవ్వలేదు. మోడీ గారు అసలు గ్యాస్ పెంచింది. ఇంకా పెంచింది కాదన్న, ఇప్పుడు డోక్రా స్కీమ్ వాళ్ళకు గ్యాస్ ఇచ్చారు కదా. ఇప్పుడు నిరుపేదలకు, బిలో పావర్టీ వాళ్ళకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? అందరికీ ఫ్రీ అంటే ఏందన్నట్టు అది? ఇప్పుడు మనిషికి సాయం ఎట్లా ఉండాలంటే కిందికి ఉన్నవాడికి కొంచెం సాయం చేస్తే వాడు పైకి వస్తాడు.
అందరికీ నువ్వు ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు మామూలుగా నీకు ఇవ్వాలి, బిలో పావర్టీ వాళ్ళకు కొంచెం ఇచ్చేసి వాడిని పైకి తీసి అభివృద్ధి చెందినాక వాడిని కట్ చేయాలి. అట్లుంటే బాగుంటుంది పథకాలు. అంటే దీనివల్ల దేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఫ్రీ ఇచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే దేశం ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయి దేశ తలసరి ఆదాయం పెరగదు, అస్సలు పెరగదు. దేశం అట్లనే ఉంటూ ఉంటుంది. ఇంకా అవకాశం వస్తే పూర్తిగా అన్డెవలప్డ్ కిందికే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కష్టపడాలి. మనం మానవుడు అంటవాడు కష్టపడడానికే వచ్చినాం ఇక్కడికి. మరి కష్టపడాలి, ఉండాలి, దేశాన్ని పటిష్టంగా చేసుకోవాలి. తద్వారా మన భారతదేశం ముందుకెళ్తుంది. మనం అన్ని దేశాల్లో సరసర మనం నిలబడతాం. ఈ పథకాల వల్లనే మన దేశం ఆర్థికంగా అంత డిస్క్రిమినేట్ అవుతూ ఉన్నది. నేను చూస్తున్నప్పటి పథకాల వల్ల మొత్తం దేశం మొత్తం సర్వనాశనం అవుతుందని మీరు చెప్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి చాలామంది ఇక్కడ జనాలు ఓటర్లు మరి పథకాలు పెడితే ఎందుకు అంత స్వీకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు? పథకాలు పెట్టిన అంటే ఇప్పుడు మానవుడు ఎవరైనా కష్టపడాలని అనుకుంటాడా? ఆర్థిక అంటే మామూలుగా సైకాలజికల్ ప్రకారంగా ఫ్రీ వస్తే ఎవరు కాదంటారు? నువ్వు నువ్వు ఆర్టీసీ ఎవరు ఇవ్వన్నారు? ఇవ్వన్నాడా? ఇవ్వన్నారా? కదా అలవాటు చేస్తారు. రాజకీయ నాయకులు అలవాటు చేసారు, పెన్షన్లు ఇట్లా అలవాటు చేసారు. ఒక మనిషికి అలవాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి ఫిక్స్ అయిపోతాం కదా. మరి కష్టపడే తత్వం మనిషికి నువ్వు కల్పించాలి, నువ్వు మనిషికి కల్పించాలా, ఉపాధి ఇవ్వాలా. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్ ఉన్నా, నాది పీజీ కంప్లీట్ అయింది. మరి కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇంటికి ఉద్యోగం అన్నాడు, అప్పుడు లేదు. ఇతను ఉద్యోగం అంటే ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు నేను నిరుద్యోగిని, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెప్తున్నాను. ప్రజెంట్ టీచర్ అన్న మీరు? ప్రజెంట్ టీచర్గా ప్రైవేట్ స్కూల్లో. కానీ ఇప్పుడు నాలాంటి వికలాంగులు ఎంతమంది పీజీ కంప్లీట్ అయ్యి నిరుద్యోగులుగా ఉన్నారు. మరి వాళ్ళందరికీ నువ్వు అవకాశం కల్పించలేదు. మరి నీ ఫ్రీ ఎక్కడ ఉన్నది? ఇటు మనిషిని సోమరిపోతులుగా తయారు చేస్తుర్రు. ఇదంతా మనుషులను సోమరిపోతులుగా తయారు చేసి దేశాన్ని ఆర్థికంగా మనుషులు అట్లనే ఉండాలి. ఇక మాకు ఓట్లు రావాలి, మేము గిజ్ చేస్తాం గజ్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఒక సభలో, ఈ మన ఎలక్షన్ డిసెంబర్లో ఎప్పుడైనా అండి, మొన్న డిసెంబర్ 3వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్ వచ్చినట్టుంది కదా. 5వ తారీఖు నాడు మీకు మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏది మరి అది మోసం చేసినట్ట కదా? ఇవ్వచ్చు కదా, కొంచెం టైం పడుతుంది అనుకుంటా. నువ్వు టైం అడగాలి కదా. నువ్వు వెంటనే ఇట్లా ఓట్లు అయిపోతే నెక్స్ట్ అన్నావు. ఇప్పుడు ఇంకా టైం అయింది, 3 నెలలు అయిపోయింది. 100 రోజులన్నా 100 రోజులు కూడా అయిపోయింది. ఇక అవి రావు. అది అతనికి కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు కూడా ఏంటంటే ఫ్రీ ఇస్తే రేవంత్ రెడ్డి గారి నమ్మకం పోయింది అంటారా? మరి అసలు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నమ్మకం లేదు. ఇంకా ఒక వ్యక్తిపరంగా మనం రేవంత్ రెడ్డి పలానా అని కాదు. ఇక్కడ కాంగ్రెస్ అంటేనే నమ్మకం లేదు. అది నమ్మకం లేదు. మనుషులన్నీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ప్రతి ఒక్కరిని సోమరుగులు వేసి ఈ ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ ఇట్లా అలవాటు చేసేసి మనిషిని ఏం చేత కాకుండా చేసేసి కథము దేశాన్ని మొత్తం ఆర్థికంగా చేసిర్రు. ఈ 10 సంవత్సరాల మళ్ళీ జీడిపి గ్రోత్ పెరిగినది. మన జీడిపి గ్రోత్ పెరిగింది కాబట్టి మనం కొంచెం డెవలప్మెంట్ దిశలో దూసుకుపోతున్నాం. ఒక్క నిమిషం సార్, మీరు ఏంటంటే ఒక ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్ కాబట్టి మీరు మంచి చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే బయట టాక్ ఏమున్నది, బీజేపీ రావాలని మీరు అనుకుంటున్నారు. బట్ బయట టాక్ ఏమున్నదంటే బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? రాజ్యాంగం డేంజర్ జోన్ ఎట్లుంటుంది? అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయింది ఆ రాజ్యాంగం వల్లనే ప్రధానమంత్రి అయింది. ఆయన ఒక ఓబీసీ క్యాండిడేట్. మరి రాజ్యాంగము ఎవరు టచ్ చేస్తారు? రాజ్యాంగం టచ్ చేసింది కాంగ్రెసే, ఒక 16 సార్లు మార్చేసింది. మరి బీజేపీ ఒక్కసారి కూడా మార్చేయలే. మరి రాజ్యాంగాన్ని ఇదంతేది ప్రాపగండా నడిపిస్తూ ఉంటారు. రాజ్యాంగం ఎట్టి పరిస్థితిలో మారదు, అది అట్లనే ఉంటుంది. రాజ్యాంగం ఫలాల వల్లనే ఈరోజు అంత పెద్ద ఉన్నత స్థాయికి ఎదిగింది మోడీ గారు. ఆయన ఎట్లా మారుస్తారు రాజ్యాంగాన్ని? అది తప్పు. జనాల్లో అయితే క్వశ్చన్, ఇది చాలా టాప్ క్వశ్చన్ గానే క్రియేట్ చేస్తున్నారండి. అది క్రియేట్ చేస్తున్నారు ఇవి ప్రతిపక్షాల వాళ్ళు. క్రియేషన్ అంతే, ఫాల్స్ ప్రొపగండా. ఓట్లు రావాలి కదా, జనాలకు నెగిటివిటీ పంపిస్తున్నారు. మరి ఓట్లు మన ఇప్పుడు మోడీ ఇంత డెవలప్మెంట్ అయింది, దేశం వాళ్ళకు కూడా తెలుసు డెవలప్మెంట్ అయిందని. ఇక డెవలప్మెంట్ అవుతుంటే మేము బ్యాక్ వెళ్ళిపోతాం, మమ్మల్ని ఎవరు మళ్ళీ ఓట్లేరు. కాబట్టి ఏదో ఒకటి క్రియేషన్ చేయాలి. ఆనందాన్ని అన్నట్టుగా
ఇట్లా క్రియేట్ చేసి జనాలలోకి ఒక చిప్పు దించితే మనోళ్ళు కాబట్టి జనాలు బాగా ఎడ్యుకేషన్ పరంగా ఎవరు లేరు కదా ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు వీళ్ళు నమ్మి ఓటు దండుకుంటారు గట్లా. ఓకే సార్, ఇంకొకటి విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కవితక్కను కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, కావాలనే ఎలక్షన్ ముంగట మేము గెలవాలని, మా పార్టీ పైన ఉండాలి, ప్రధాని నేను ఉండాలని కవితను కేజ్రీవాల్ని ఇలాంటి ఈడీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు జనాలు. ఇది పబ్లిక్ టాక్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అసలు బీజేపీ ప్రభుత్వానికి వీళ్ళకి ఏం సంబంధమే లేదు. అది ఈడీ అంటే అది స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనుకుంటా. వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? అది వాళ్ళు అక్కడ చేసారు కాబట్టి అది ఈడీ చేతిలోనే ఉంటుంది. దానికి గవర్నమెంట్కు నాకు అది ఎటువంటి సంబంధం లేదని అనిపిస్తుంది. అంటే బయట టాక్ ఉందన్న, అందుకే అంటున్నాను. బయటకి జనాలు అనుకుంటారు అట్లా, కానీ ఒరిజినల్గా ఇప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఏమి ఉండదు. అది ఎందుకంటే వాళ్ళు తప్పు చేసారు కాబట్టి పోలీసు అధికారులు, స్పెషల్ పోలీసు అనుకుంటా వాళ్ళు అలా అరెస్ట్ చేసారు. తప్పు ఏంది ఇప్పుడు? తప్పు కవితక్కనే చెప్తున్నది కదా, మాకు కావాలనే బీజేపీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారు, కావాలనే బీజేపీ పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేసింది, మేము పోటీలో అంటే వెళ్ళొద్దు, మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి, మేము మా కూతురు గెలవద్దు, కావాలనే మమ్మల్ని అరెస్ట్ చేసింది అంటున్నారు. ఆల్రెడీ కూతురు అంతకుముందే ఓడిపోయిందిగా, ఇక్కడ మళ్ళీ గెలవద్దు ఎట్లుంటుంది? ఆమె ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేసేసారు కాబట్టి ఇదంతా ఫాల్స్ ప్రపగొండ. ఆ ఈడీ వాళ్ళు వచ్చిర్రు, ఆమెను చేసిన తప్పు వాస్తవం ఉంది కాబట్టి అలా అరెస్ట్ చేసారు. నువ్వు వాస్తవం లేకపోతే నువ్వు ఈ పాటికి నువ్వు కోర్టులో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి రానుంటివి, ఇన్ని రోజులు ఎందుకున్నావు? కాబట్టి అంతా ఫాల్స్ ప్రపగొండ. బీజేపీ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయదు. అదంతా నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుని పోతారు. ఇంట్రాగేషన్లో నువ్వు సచ్చిరులు అయితే నువ్వు బయటికి నువ్వు లాయర్లను పెట్టుకొని నువ్వు అన్నీ నేను ఇది తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు బయటకు వస్తావు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ అయినా కూడా అంతే. కాబట్టి ఇవన్నీ వీళ్ళంతా దేశ విచ్ఛిన్నకర శక్తులన్నీ ఒక దగ్గరకు వచ్చి ఒక మంచి నాశనం చేయాలని చూస్తారు. కానీ మంచి ఫస్ట్లో ఇబ్బంది పడుతుంది, ఏదైనా మంచిది ఫస్ట్ దానికి కష్టాలే ఉంటాయి, కానీ అంతిమంగా మాత్రము విజయం సాధిస్తారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా క్లుప్తంగా చెప్పారు మీరు, నిరుద్యోగ యువత. ఓకే, ఫైనల్గా కేసీఆర్ పైన కూడా మీ అభిప్రాయం ఏముంటే చెప్పండి. అది ప్రజలు తిరస్కరించారండి. ఆయన కూడా ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇంటికి నల్ల అన్నాడు, ఈ జాబులు అన్నాడు, డబుల్ బెడ్రూమ్, ఇవి అన్నీ ఇన్కంప్లీట్గానే ఉండి దిగిపోయింది కదా. కాబట్టి ఏది ఇట్లా ఇవన్నీ డబుల్ బెడ్రూము ఇవన్నీ పథకాలు ఇవన్నీ నేను ఇందాకనే చెప్పిన, మనిషికి నువ్వు ఆర్థికంగా వాడికి ఏదైనా కల్పించే అవకాశము నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాడే కట్టుకుంటాడు అన్ని ఇండ్లు, వాడే భూములు కొనుక్కుంటాడు, వాడే వ్యవసాయం చేసుకుంటాడు, వాడే చేసుకుంటాడు. నువ్వు ఇవ్వాలి, ఉపాధి ఇవ్వాలి. నువ్వు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు ఆడేట కష్టపడతాడు మరి. అన్నీ ఇచ్చినాక నీకు 200 యూనిట్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ. ఎందుకండి కరెంటు ఫ్రీ చెప్పండి? మనుషుల దగ్గర ఇవన్నీ ఎందుకు? అన్నీ కాబట్టి అద్దు మనిషికి నువ్వు ఒక మార్గాన్ని చూపించు. యాజ్ ఒక ప్రభుత్వంలో ఉన్నావు, ఒక పెద్ద అన్నగా ఇంటికి నువ్వు ఒక పెద్ద తండ్రి లెక్క. మన ఇంట్లో మన తండ్రి ఏం చేస్తాడు, మనకు విద్య నేర్పుతాడు, స్కూళ్ళకు పంపుతాడు, పిల్లలు చదువుకొని పెద్దగా వాడిని వాడు బతుకుతాడు. అలాగే నువ్వు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద అన్న, ఒక పెద్ద తండ్రిగా ఉండాల్సిన బాధ్యత అనేది ఒక మార్గాన్ని నువ్వు నిర్దేశించు ప్రజలకు. ఇది ఇట్లుందని వాళ్ళే డెవలప్మెంట్ అవుతారు, వాళ్ళే అభివృద్ధి చెందుతారు, ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, తద్వారా దేశం డెవలప్మెంట్ అవుతుంది. బెడ్రూమ్ ఇస్తా, నేను 16 కిలోల బియ్యం ఇస్తా, పప్పు ఇస్తా, ఉప్పు ఇసుక, ఎవరు కష్టపడతాడు? ఇక సపరేట్గా తాక్కుంటా తిరుగుతూ ఉంటారు. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మనం అడుగుతున్నారు, కానీ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి ఎంపీ స్థానాలు. మరి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఆ విషయం అంతా తెలియదు, కానీ నాకు అయితే 100%గా నమ్మకం ఏముందంటే బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుంది. మొదటి స్థానంలో బీజేపీ ఉంటుంది. రెండో స్థానంలో రెండో స్థానం గురించి నాకు తెలియదండి. ఓకే, సెంటర్లో ఎవరు గెలుస్తారు? మరి సెంటర్లో మోడీ రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం, గట్టి నమ్మకం కూడా. ఓకే, మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మంచి మెసేజ్ ఇవ్వండి మీ తరఫు నుంచి. చూడండి. సో భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, నేను మీకు తెలియజేసింది ఒకటే, ఉచితాలకు మీరు ఎటువంటి ఆశపడకుండా దేశ అభివృద్ధికి, దేశ పురోభివృద్ధికి మీ అమూల్యమైన ఓటు వేసి మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలరని నా యొక్క విన్నపం. ధన్యవాదాలు. అన్న నమస్తే. నమస్తే అన్న, పేరేంటి? నా పేరు చారి. చారి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావిడి జరుగుతుంది. నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు?
నిజామాబాద్ నుంచి ఎంపీ అంటే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది టైట్. సో కాకపోతే ఏంటంటే వీఆర్ అంటే మా సైడ్ నుంచి మాట్లాడితే మాత్రం ఆల్వేస్ బీజేపీ సపోర్ట్. సో ఖచ్చితంగా అరవింద్ గారే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషను మనకు సెంటర్లో ఏ నాయకత్వం కావాలి, ఇంతకుముందు పనిచేసిన విధానం బట్టి అయితే ప్రతి ఒక్కరు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. సో ఖచ్చితంగా మనకు ఎంత ఎంపీ సీట్లు మన హై తీసుకుంటే బీజేపీలో ఖచ్చితంగా మనకు సెంటర్లో మాత్రం బీజేపీ వస్తుంది 100%. సెంటర్లో బీజేపీ, ఇక్కడ బీజేపీ అంటున్నారు పక్కా. తెలంగాణలో 17 సీట్లు ఉన్న ఎంపీ స్థానాలన్న ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని? బీజేపీకి అయితే 17 అంటే మోర్ దెన్ 10 ఎబోనే వస్తాయి అన్న బీజేపీకి అయితే తెలంగాణలో. ఓకే, ఎందుకంటే మిగతా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో చూశారు ఏ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు పరిస్థితి సిచ్యువేషన్ ఎట్లుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పాలించింది, బీఆర్ఎస్ పాలించింది, ఇప్పుడు పాలించింది ఏంటంటే బీజేపీ. స్టేట్ వైజ్, సెంట్రల్ వైజ్ మాత్రం 100% బీజేపీ వస్తుంది. ఎందుకంటే గత 2 టైమ్స్ చూసుకుంటే మన ఫారిన్ కంట్రీస్ నుంచి అయినా సరే అగ్రస్థానంలో ఉన్న నాయకుడు ఎవరంటే అది మోడీజీ. అది సో దాని పరంగా చూసుకున్న ప్రతి ఒక్కరు చాలామంది అవేర్నెస్ వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం టాక్ బీజేపీ ఉంది. ఓకే, కానీ ఇక్కడ అరవింద్ గారి గురించి చాలా మంది అంటున్నారు అరవింద్ గారు గెలుస్తారు. బట్ ఏంటంటే దానికి ధీటుగా పోటీ మన ఇంకో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారని చెప్తున్నారు. సో ఉన్నాడు, అది లేదనట్లేదు, తగ్గపోరే ఉంటుంది. కాకపోతే మాత్రం పై చేయి మాత్రం బీజేపీ అవుతుంది, అరవింద్ గారిదే అవుతుంది. అన్న పేరేంటి? వెంకటన్న. చెప్పండి, మొత్తం ఎలక్షన్లు హడావిడి కొనసాగుతుంది. నిజామాబాద్ ఎంపీ ఎవరంటే ఎవరు చెప్తారు? ఇక ఆల్మోస్ట్ ఇక అరవింద్ అన్న. అంతే అంటారా? అంతే, అరవింద్ అన్ననే. ఆయనకు పోటీ ఎవరంటారు మరి? ఇక కాంగ్రెస్ ఉన్నదన్న. ఇప్పుడు అది లీడ్ ఉంది కదా, దగ్గర ఉంది కదా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రభుత్వం అదే ఉంది కదా, కాబట్టి అది రెండే ఉంటుంది. ఇక మీరు అన్నట్టు అయితే అరవిందే వస్తారు ఇక్కడ దాదాపు. కొరుట్ల జగిత్యాల సైడ్ అయితే కాంగ్రెస్ ఉన్నదంటారు, కానీ ఇక్కడ అయితే లోకల్ అయితే బీజేపీ ఛాన్స్ ఉన్నది. కొందరు ఏమంటున్నారు సార్, తెలంగాణలో మన ముఖ్యమంత్రి కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చి 3వ సారి ఆయనకు తరిమేసి రేవంత్ రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారు, మరి సెంట్రల్లో కూడా మోడీని కూడా 2 సార్లు తరిమేసి 3వసారి అవకాశం ఏమన్నా రాహుల్ గాంధీకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది ఇక రాష్ట్రం మొత్తం కదన్న, మొత్తం చూడాలి. ఇక్కడ మన దగ్గర అయితే మరి సరే, మరి ఇక్కడ కూడా ఇంతకుముందు ఎంపీ ఈయననే కదా, మరి ఈయనను కూడా తరిమేసి మరి వేరే క్యాండిడేట్ని ఇక్కడ ఏమన్నా ఆహ్వానించి ఉన్నారు? ఇక అది చూడాలన్న, ఇక ప్రజల చేతిలో ఉన్నది. మనది అయితే ఇక ఇస్తాం ఓటు ఖచ్చితంగా బీజేపీకి, అది చూడాలి. బాజిరెడ్డి కష్టం అన్న, బీఆర్ఎస్ కష్టం. జీవన్ రెడ్డి చెప్పలేము అన్న, ఇద్దరిదే ఫైట్ ఉంటుంది, ఇద్దరిదే ఫైట్ ఉంటుంది. ఓకే అన్న, హాయ్ బ్రో. నమస్తే అన్న, పేరేంటి? నా పేరు వంశీకృష్ణ. వంశీకృష్ణ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఎవరు గెలుతున్నారు ఎంపీ? ఇక్కడ నిజామాబాద్ అయితే అరవింద్ ధర్మపురే గెలుస్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, సెంట్రల్లో బీజేపీ చాలా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఏడీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఏడీ గెలవాలి అంటే ఎందుకు గెలవాలనుకుంటున్నాం బీజేపీ? ప్రజెంట్ ఉన్న ఇప్పుడు డెవలప్మెంట్ చూసారు కదా సార్, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎకనామికల్లీ కానీ ఆర్మీలో కానీ చాలా డెవలపింగ్ జరుగుతుంది. సో మేము ఇక్కడ స్టేట్లో ఏదైనా సరే కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ రావాలి, అదొకటి మధ్య. స్టేట్లో ఎవరన్నా? స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కానీ సెంట్రల్ ఇప్పుడు నరేంద్ర మోడీదే ఉంది కదా హవా. నరేంద్ర మోడీ గెలవాలని కోరుకుంటున్నాము, అంతే. ఐడియా గెలుస్తాడు. ఇక్కడ విషయం తెలుసా, మొన్న రీసెంట్గా ఆదిలాబాద్ సభలో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు, మన దేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది అని చెప్పింది. దీనిపై మీ అభిప్రాయం? అది చెప్పండి, తెలుసా లేదా? అన్నగారు చెప్తారా? అన్న నమస్తే అన్న. అది పాకిస్తాన్ కంటే అధ్వానం ఉందన్నది తను ఏ విధంగా ఉద్దేశించి అన్నాడో అది విన్న ప్రజలకు తెలుసు, ఆ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు హార్ట్ఫుల్లీ. పాకిస్తాన్ కంటే ఇంత దూరం ఉంటే ఇప్పుడు మనకున్న ఇన్ఆర్గనైజ్డ్ కంట్రీస్ అయితే ప్రతి ఒక్క కంట్రీ ఇప్పుడు మన దేశానికి సపోర్ట్, ఎక్స్పెక్ట్ చైనా, పాకిస్తాన్. సో వాళ్ళందరూ ఇంత సపోర్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ ఎలక్షన్స్లలో ఆల్ ప్రెసిడెంట్లలో మన మోడీ ఇస్ ద నంబర్ 1. అతను నంబర్ 1 అంటే దాని అర్థం మన దేశం అత్యున్నత స్థాయికి పోతుందనే కదా. అలా పోయినప్పుడు పాకిస్తాన్ కంటే తక్కువ అలా ఎలా అన్నాడు అనేది తనకే ఉద్దేశించి మాట్లాడాలి. అది 100% అలాగే దొంగ కూడా అని చెప్పారు పెద్దది. ఇప్పుడు అన్న పాకిస్తాన్లో ఇప్పుడు తినడానికి కూడా సరిగా ఫుడ్ లేదు. ఇప్పుడు మొన్న చూసారు గోధుమల గురించి కానీ చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మీకు కూడా తెలుసు. బట్ ఇక్కడ సిచ్యువేషన్లో మాత్రం అలా లేదు కదా. ఎందుకంటే మనకు మోడీ వచ్చిన లాస్ట్ 2 సీజన్స్లలో మన దేశం ఎంత డెవలప్ అయింది, ఏది ఎంత జరుగుతుంది అనేది మొత్తం ప్రతి ఒక్క మనం ఎస్టిమేషన్ కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎస్టిమేషన్ వేసింది. మన లాస్ట్ టైం కూడా ఇంటర్నేషనల్ మీడియాలో ఏమని చెప్పారు, హీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్. నంబర్ ఆఫ్ అదర్ కంట్రీస్ దే వాంట్ మోడీ యాక్చువల్లీ.
సో వై ఆర్ పీపుల్ నాట్ అగెనిస్ట్ మోడీ ఇన్ ఇన్నర్ పీపుల్ ఆల్సో? సో వీ కాంట్ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ. మన ప్రతి దేశ ప్రజలేమో మోడీ కావాలనుకుంటే మన దేశంలో ఉన్న ప్రజలు మాత్రం మోడీకి కొంతమంది విరుద్ధంగా అవుతున్నారు. అది ఎందుకనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు మన రాను భవిష్యత్తులో కూడా బీజేపీ సెంట్రల్ వస్తేనే మనకి ఏమైనా డెవలప్మెంట్ కానీ మనం ఏమైనా బతకడానికి కానీ మనుగడ కానీ ఉంటుంది. వన్స్ ఒకవేళ చేంజ్ అయితే మాత్రం దానికి మాత్రం ఏం చేయలేదు. 100% చేంజ్ కాదు కూడా, 100% బీజేపీ వస్తుంది. వీఆర్ ఆల్వేస్ సపోర్ట్ బీజేపీ. జై హింద్. ఓకే అన్న, చాలా ఫైనల్గా చాలా మంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అన్న. అదైతే 100% గుడ్ పాయింట్ అది. సో ఓట్ అనేది దట్ ఈస్ ద మెయిన్ వెపన్. ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ టోటల్ గవర్నమెంట్ చేంజ్ చేయాలంటే మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటు అనేది ఏ మందుకో ఏ డబ్బుకో అమ్ముడుపోకుండా స్వచ్ఛందంగా నాకు ఏ నాయకుడు వస్తే నా ఈవెన్ ద విలేజ్ బై స్టేట్ కానీ డిస్టిక్ కానీ కంట్రీ కానీ ఎవరైతే హెల్ప్ఫుల్ అవుతారో సో ఆ వ్యక్తిని ఉద్దేశించుకొనే ఓటేయాలి, కానీ ఓటుకు అమ్ముడుపోకూడదు. అదైతే 100% చెప్పాను. ఎందుకంటే ఓటు అనేది మన దగ్గర ఉన్న ఏకైక వెపన్. అది ఆ ఆయుధాన్ని మనం ఎలా మలుచుకుంటే మన జీవితం అలా ఉంటుంది. దాన్ని కనుక ఓటుకు ఆ ఒక్క 5 minutes ఆ ఎలక్షన్ టైంలో ఆశపడి ఓటేస్తే మిగతా 5 సంవత్సరాలు మనకు భవిష్యత్తు ఉండదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పేరేంటి? కిరణ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ నిజామాబాద్గా ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? తప్పకుండా ఎవరైతే ఇప్పుడు కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారో వాళ్ళే గెలుస్తారు. అది ప్రజలది, మనం ఏం చెప్పలేము. ప్రజలు ఎవరికి మంచిని చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఎవరు చేస్తే వాళ్ళు వస్తే బాగుంటుంది. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అదే ఉంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి కావచ్చు, బాజీరెడ్డి కావచ్చు, మరి అది కాకుండా అరవింద్ కావచ్చు, ఇలా ముగ్గురిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నిజమ్మా ముగ్గురు చూసా కానీ ముగ్గురు మంచి వ్యక్తులే. కార్యక్రమంలో కానీ వాళ్ళ నిజ జీవితంలో కానీ ముగ్గురు కూడా చాలా మంచి వ్యక్తులు. చాలా కార్యక్రమాలు యూత్కి కానీ సమాజానికి కానీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. నా పర్సనల్ వ్యూ అంటే అరవింద్ వస్తే బాగుంటుంది. ఎందుకు అరవింద్ గారు వస్తే ఎందుకు బాగుంటుంది? తను కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ కూడా చాలా చేశాడు. చాలా చూశాను నేను. గత 10 సంవత్సరాల నుంచి తనను ఫాలో అవుతున్నాను నేను యాజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి. మీరు ఏం చేస్తారు? నేను ఎంప్లాయీని, టెక్ మహీంద్రాలో ఎంప్లాయీని నేను. సో నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి తనను ఫాలో అవుతున్నాను. అంటే అరవింద్ పొలిటికల్లో రాకన్నా ముందు నుంచి తను సేవా కార్యక్రమాలు అనేటివి బాగానే చేస్తాడు. సో అతను వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే సార్. జీవన్ రెడ్డి గారు కూడా చాలా బాగున్నారు కదా, మంచి పనులు చేశారని చెప్తున్నారు. ఇక్కడ చేశారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది అరవింద్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే తనతో టచ్ ఉంది నాకు. తను చేసే కార్యక్రమాలు నేను సొంతంగా చూశాను. తనతో కొన్ని రోజులు సహజీవనం కూడా చేశాను. ముందు టీచర్ కదా ఆయన, టీచర్ నుంచి డిపార్ట్మెంట్ వేరకు వచ్చిన పాలిటిక్స్లో. మామూలుగా నేను కాలేజ్ వెళ్ళేటప్పుడు తను క్యాంపెయిన్స్ కండక్ట్ చేసేవాడు, అటెండ్ అయ్యేవాడిని. ఆయన విజయం పక్కా అంటున్నారు. ఇక్కడ పక్కా అని చెప్పలేము. నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను వస్తే బాగుంటుందని అంటున్నాను. ఇక సామాన్యంగా ప్రజల నిర్ణయం అండి. ప్రజలకి ఏది నచ్చితే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. వాస్తవం. ఓకే, మొదటి స్థానంలో ఇక్కడ నిజామాబాద్లో అయితే అరవింద్ గారు ఉన్నారు. రెండో స్థానంలో ఏ పార్టీ ఉండబోతుంది? జీవన్ రెడ్డా లేకపోతే ఈయన బాజిరెడ్డా? అది కూడా కష్టమేనండి. రెండు కూడా టఫ్లోనే ఉన్నది. చెప్పలేము, ఏది కూడా చెప్పలేము మనం. మొదటి స్థానం ఈయనది అంటారు 100%. ఓకే, ఢిల్లీలో సెంటర్లో ఇంకా మోడీ అనండి. అంతేనండి. సెంటర్లో చెప్పనవసరం లేదు, మోడీ వస్తాడు సెంటర్లో. కేసీఆర్ నేను ప్రధాని అయితే అని చెప్తున్నారు. చెప్తారండి. వాళ్ళ నమ్మకం కూడా వాళ్ళకు ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు నేనే గెలుస్తానని దిగుతారు రంగంలోకి. కానీ వాస్తవంగా మాత్రం గెలిచేది సెంటర్లో మోడీయే, నో డౌట్. ఓకే అన్న, ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. పట్టుకోవచ్చు. నేను ప్రజలకు చెప్పేది అంటే దేనికి కూడా అమ్ముడు పోకుండా, మద్యపానంకి కానీ డబ్బులకు కానీ ఆశపడకుండా నిజాయితీగా ఓటేసి మీ అనుకున్న నాయకుడిని గెలిపించండి. ఓకే బ్రో. హాయ్ సార్. హాయ్. పేరేంటి?
శివకుమార్ గారు చెప్పండి సార్, ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు సార్. జీవన్ రెడ్డి కావచ్చు, బాజిరెడ్డి కావచ్చు, అదే కాకుండా అరవింద్ కావచ్చు. ఈ 3లో ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? గెలవబోదు ఎవరైనా కానీ మనం మాత్రం సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ కావాలి. సెంట్రల్లో మోడీ కావాలి. మోడీ అంటే అరవింద్కి ఓటేయాలి, అది మాత్రం ఖచ్చితం. ఇక్కడ మీరు అరవింద్ రావాలనుకుంటున్నారా? అంతే. ఇక్కడ అరవింద్ వస్తేనే అక్కడ మోడీ వస్తాడు. ఇక్కడ అరవింద్కి రావాలి, అక్కడ మోడీ వస్తాడు. మన స్టేట్లో కూడా 10 నుంచి 14 సీట్లు కంపల్సరీ రావాలి మోడీకి సపోర్ట్. 10 నుంచి 14 సీట్లు వస్తే మనం మోడీకి 400 క్రాస్ చేయగలుగుతాం. మన తెలంగాణ కూడా ఒక భాగమే కదా దేశంలో, మన తెలంగాణ నుంచి ఫుల్ సపోర్ట్ చేయాలి. కొందరు ఏమంటున్నారంటే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఖచ్చితంగా ఆమెకు మా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సోనియమ్మకు ఒక ఛాన్స్ ఇచ్చినాం కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్కి ఇచ్చినాం, ఉన్నది అమ్ముకొని తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి లైన్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏం స్పీచ్ ఇచ్చాడు, ఏది కూడా నా జేబులోకి ఇచ్చేది లేదు, నీ జేబులోకి ఇచ్చేది లేదు, ఏది ఉన్నా మనం అమ్ముకొని తినాల్సిందే. ఏదైనా నా జేబులోకి అయితే రూపాయి ఇచ్చేది లేదు. ఏ పథకాలు పెట్టినా ఉచితాలు అనేది బంద్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఉచితం ఉండద్దు. ఉచితం ఉంటేనే ఇప్పుడు సోమరిపోతులు అయిపోతున్నారు అందరు. ప్రతి ఒక్కడు పని చేస్తలేడు. బియ్యం ఫ్రీ, పింఛన్ ఫ్రీ, ఇవన్నీ ఉచితాలు అనేది తీసేస్తేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశ రక్షణ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మోడీ ఉండాల్సిందే. మోడీ లేకుంటే మనకు రక్షణ లేదు. ఎందుకు లేదు అనుకుంటారు? లేదు, ఎక్కడున్నది? ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్నది కర్ణాటకలో. మన దేశంలో మనకు జై పాకిస్తాన్ అని జెండాలు వేసి తిరుగుతారు మన దేశంలో. ఇప్పుడు అదే కాంగ్రెస్కుంటే దేశం మొత్తంలో జై పాకిస్తాన్ అయిపోతుంది. జై పాకిస్తాన్ అవుతుంది, జై ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, ఇస్లామిక్ దేశం అయిపోతుంది మన దేశం. ఇది మాత్రం ఖచ్చితం. కానీ సార్, ఈ భారతదేశం అన్నప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అంటే అందరు కలిసి ఉంటారు కదా దేశం. మనం కలిసి ఉంటాము, మనం ఉండాలనుకుంటున్నాం. వాళ్ళ మనసులో లేదు, వాళ్ళ మనసులో పాకిస్తాన్ చేద్దామన్నది ఈ దేశాన్ని. రాబోయే 10 సంవత్సరాలు గిట్ట మనం బీజేపీని కానీ గెలిపించకపోతే, సెంట్రల్లో మోడీ లేకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ అవుతుంది. ఇది మాత్రం గ్యారెంటీ. భారతదేశం ఇండియా పేరు వెళ్ళిపోతుంది అన్నట్టు పేరు ఉంటే ఏం లాభం, దేశంలో పాకిస్తాన్ అయిపోతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా మనం మోడీ ఇప్పుడు చేసిన 10 సంవత్సరాలు ఎట్లా ఉంది, ఏ రకంగా కనిపిస్తుంది పబ్లిక్? మీరే చెప్పాలి. పబ్లిక్ ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ దిగుమతి పెరిగిందని చెప్పాను కదా సార్. మోడీ ఏదైతే బీజేపీ ప్రభుత్వంలోనే పెట్రోల్ పెరిగిందని చెప్పాను. రేటు పెరిగినా బాకీ తీరింది. ప్రపంచ దేశాలకు బాకీ ఎన్నో లక్షల కోట్ల బాకీ ఉండే పెట్రోల్ మీద, డీజిల్ మీద, అదంతా తగ్గించాడు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకంటే మన సంపద మొత్తము బయట దేశాలకు వెళ్ళిపోతుంది, పెట్రోల్ డీజిల్ కొనుగోలు వస్తుంది. అందు గురించి అవన్నీ తగ్గించేందుకే ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ తీసుకొచ్చాడు మోడీ. ఆన్లైన్ ఇప్పుడు మొత్తము పాకిస్తాన్ ప్రింట్ ముద్రణ, డబ్బు ముద్రణ వేసింది కదా, చేసుట్లా డబ్బు ముద్రణ గురించే ఈ ముద్రణ కాకుండా పబ్లిక్ డబ్బుల సేఫ్టీ గురించి ఆన్లైన్ తీసుకొచ్చాడు మోడీ. ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందా? అందు గురించి మోడీ ఉండాల్సిందే మనకు. ఇవన్నీ ఇప్పుడు డబ్బు రూపాయి లేకుండా ఫోన్ ఉంటే చాలు, ఏ పనైనా అవుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిండు, మంచి పనులు చేసిండు మోడీ సాబ్. ఆయనకి ఏంటంటే సొంతంగా ఇప్పుడు ఏదంటే ఇంటి పార్టీ నాది నీది అనేది లేదు, ఇది దేశం నాది, దేశ ప్రజలు నా చుట్టాలు, నా బంధువులు. ఇలాంటి పాలన నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మనదే కదా, భారత రాష్ట్ర సమితి పార్టీ అని. భారత రాష్ట్ర సమితి కానీ అది కుటుంబ సమితి, కుటుంబ పార్టీ. ఏడికొచ్చింది కుటుంబ పార్టీ, ఏడికొచ్చింది మన కేసీఆర్ సాబ్ ఏడున్నాడు, ఎక్కడున్నాడు? గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆరాం. ఇప్పుడు వెళ్ళిండు, ఒక చెంపదెబ్బ కొడితే ఇప్పుడు బయటకు వచ్చి నిల్చొని తిరుగుతున్నాడు, సభలు మహాసభలు చేస్తుండు, తిరుగుతున్నాడు. పబ్లికే కదా ఇప్పుడు రిజల్ట్. ఏదైనా మన రిజల్ట్ కరెక్ట్ ఇవ్వాలి. మన దేశం బాగుండాలా, దేశ రక్షణ ఉండాలన్నా కానీ ఇప్పుడు చైనా కానీ మనకు ఎంటర్ అయిపోతుంది. పక్కన బంగ్లాదేశ్, పక్కన పాకిస్తాన్ నాడు, జమ్మూ కాశ్మీర్ నాది అంటున్నాడు. ఇవన్నీ కావద్దు, మనది దేశం మనది, మొత్తం జమ్మూ కాశ్మీర్ కూడా మన భాగమే, మన దేశ భాగమే. దేశ రక్షణ కావాలంటే మోడీ ఉండాల్సింది అంతే. పథకాలు ఏం అవసరం లేదంటే, పథకాలతోనే అవసరం లేదు. పథకాలు ఇస్తే పథకాలు ఎందుకు? నిరుద్యోగ వృత్తి, ఈ వృత్తి కాదు, నిరుద్యోగం కాదు. నిరుద్యోగం ఉన్నోడికి ఉపాధి చూపించు. ఇప్పుడు 200 ఇచ్చేది ఉపాధి, ఆడికి పని చేయించి 500 ఇవ్వు. ఒక రైతుకు దగ్గర ఇప్పుడు బయట రైతు కూలీలు చేస్తారు. కూలీలు చేసే బదులు అదే రైతుకు అప్పగించండి ఆ కూలిని. రైతు నుంచి 300, మన గవర్నమెంట్ నుంచి 200, 500 ఈజీగా నీకు కూలీ చేస్తాడు, మంచిగా పని చేస్తాడు. ఆ కూలీ లేదు, ఏదో 2 గంటలు పని చేస్తున్నారు, ఇంట్లోకి వచ్చేస్తారు, అయిపోతుంది, పైసలు తీసేసుకుంటారు. అందు గురించి ఉచితం అనేది తీసేయాలి.
ఉచితం ఉండకూడదు. ఎవరైనా శ్రమించి పని చేయాలి. మనకు అన్నం కావాలంటే వండుకొని తినాలి, కానీ డైరెక్ట్ బియ్యం అయితే బుక్కలేం కదా. ఇలాంటి పరిస్థితి తీసుకురావాలి అంటే పని చూపించాలా, ఉపాధి చూపించాలా. ఇక్కడ సరే మోడీ గురించి అంత క్లుప్తంగా చెప్తున్నారు సార్. ఇక్కడ ప్రజెంట్ జీవన్ రెడ్డి కావచ్చు, మరి అది కాకుండా అరవింద్ కావచ్చు, మరి ఈ బాజిరెడ్డి కావచ్చు, ఈ ముగ్గుట్లో ఎవరు బెస్ట్ అనుకుంటారు? మనకు పార్టీలు పక్కన పెట్టండి, పార్టీ సంబంధం లేదు, మనకు దేశ రక్షణ ముఖ్యం. పార్టీ నాది, ఈ పార్టీ, నాకు ఏ పార్టీ లేదు, నాకు ఒకటే పార్టీ, మోడీ పార్టీ. మోడీ ఉండాలి, అంతే. దేశ రక్షణ కావాలి మనకు, బస్. నాకు సార్ చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ వాళ్ళకి తెలియదు. ఈ రోజు దాకా మోడీ అంటారు, డబ్బు ఇవ్వగానే జీవన్ రెడ్డి అంటారు, అరవింద్ అంటారు. వాళ్ళకి తెలియక అంటే ఇంకా మనకు నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంది మన దగ్గర. ఎడ్యుకేషన్ పర్పస్ డెవలప్ చేయాలి. నువ్వు ఇచ్చే పథకాలు ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఉపాధి ఇవ్వండి, మెడికల్ ఫ్రీ చేయండి. ఇవి డబ్బు ఇచ్చేటి కాదు. నీకు ఆరోగ్యం కావాలి, విద్య కావాలి, బుద్ధి కావాలి, ఉద్యోగం కావాలి. ఇవన్నీ ఉండాలంటే ఇవి ఫ్రీ ఇస్తే ఇవ్వదు, అది లంచం కాదు. అది ఇప్పుడు బియ్యం ఇచ్చినా అన్ని ఇచ్చినా ఏది ఇచ్చినా అని లంచం కిందకి వస్తుంది. మంది ఇచ్చి అది మందు అయిపిసి ఓటు అయిపిస్తే అది ఇయ్యాలి వేస్తాడు 5 సంవత్సరాలు నరకమానికి. ఇది మాత్రం బంద్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరండి? భూషణ్. భూషణ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది సార్, ఎట్లా నడుస్తుంది ప్రజెంట్ మీది? నేను కూడా సపోర్ట్ మోడీ. గట్టిగా నేను కూడా సపోర్ట్ మోడీ. మోడీ అంటే ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు క్యాండిడేట్, అరవింద్ గారు కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, అదే కాకుండా బాజిరెడ్డి కావచ్చు. ఈ ముగ్గుట్లో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు? బెస్ట్ క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ పరంగా అయితే నాకు ఐడియా లేదు, కాకపోతే వి విల్ ఓట్ ఫర్ మోడీ. అంటే ఇక్కడ ఓటు ఎవరికి? వాళ్ళు మోడీ రావాలంటే ఇక్కడ క్యాండిడేట్ గెలవాలి కదా. ఆయన అరవింద్, ఆబ్వియస్లీ అరవిందే. మోడీ కోసం అయినా అరవింద్ కోట్లు కొడతాయి, ఓటు వేయాల్సింది 100%. అంటే అరవింద్కి ఇంతకుముందు అవకాశం ఇచ్చారన్నట్టు చాలామంది అంటున్నారు కదా. అవును, ఇచ్చారు, కాకపోతే అది కూడా మోడీ కోసమే కదా. అప్పుడు కూడా మోడీ కోసమే, ఇప్పుడు కూడా మోడీ కోసం, అంతే కదా. డెవలప్మెంట్ ఏమైందన్న చాలామంది అంటున్నారు, మోడీ అని అంటున్నారు. అసలు ఏంది డెవలప్మెంట్ ఏంది? నువ్వే చెప్పాలా, గూగుల్లో కొడితే నీకే తెలుస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్. భారతదేశం ఇంతకుముందు ఏ సిచ్యువేషన్లు ఉంది, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లు ఉంది ఆర్థికంగా, అవన్నీ చెప్పాలా. కోవిడ్ సిచ్యువేషన్లో ఎట్లా ఆదుకున్నాడు మోడీ, ఇంజక్షన్లు ఎవరికి ఫ్రీ ఇచ్చారు, అట్లాంటివి ఫ్రీ ఇవ్వాలి. కానీ ఏదో లేడీస్కి బస్ ఫ్రీ ఇట్లాంటివన్నీ వేస్ట్ కదా పథకాలు. లేడీసే అపోజ్ చేస్తారు అట్లాంటి పథకాలు. రేవంత్ రెడ్డి పెట్టింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది బస్సు ఫ్రీ, ఫెయిల్ అంటారు. ఫెయిలే, ఇంకా కొన్ని రోజులే తెలుస్తుంది జనాలకి ఫెయిల్ సక్సెస్ అనేది కదా. ఎంపీ ఎలక్షన్లు కాకుండా సీట్ లేదు. మన రేవంత్ రెడ్డి అన్న చేసిన పని ఏంటంటే ఆడవాళ్ళ ఆధిపత్యం. ఏంటంటే ఆధిపత్యమే. ఇప్పుడు సీటు వాళ్ళకి ఫ్రీ ఉన్నా కానీ వాళ్ళు డామినేషన్ చేస్తారు. మగవాళ్ళు టికెట్ కొంటారు, నిల్చుంటారు. ప్రతి బస్సులో నువ్వు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ కంటెస్టర్ కదా మనం మాట్లాడేది, ఈ కంటెస్టర్ దగ్గర నిల్చోండి. ఇక్కడ ఇప్పటిదాకా నిల్చొని వచ్చిన టికెట్ తీసుకొని నిల్చోవాలా, ఫ్రీ టికెట్ వాళ్ళు కూర్చుంటారు. డామినేషన్ మరి కొట్లాడి గుసలాడి కూర్చుంటారు బస్సులలో. ఇప్పుడు సిలిండరు సంవత్సరానికి ఎన్ని దినాము ఒక సిలిండర్ వాడతాం మనం? 2 నెలలు ఒక సిలిండర్, 6 సిలిండర్, 6 5 33,000 రూపాయలు. మామూలు ఒక బీడీ వర్కర్ 3,000 రూపాయలు సంపాదిస్తుంది సంవత్సరం, ఒక నెలకు. సంవత్సరం కూడా సిలిండర్ అని మనకు ఆశ పెట్టి పరిశాన్ చేసేది పబ్లిక్. విద్యుత్ ఫ్రీ అన్నారు, ఏం చేస్తుంది ఫ్రీ? ఇది కూడా మోడీ గారు కూడా సిలిండర్ ఇచ్చారంటున్నారు. సిలిండర్ ఇచ్చినా అది ఒక దాన్ని అది మన లో ప్రాసెస్ కింద ఇచ్చిన ఇది అందరికి ఇచ్చేసిన సిలిండర్. ప్రతి ఒక్కరికి 500 సిలిండర్. ఎక్కడి నుంచి వస్తే సిలిండర్? ఎవరైనా ఈరోజు సిలిండర్ లేని వాళ్ళు ఎవరు లేరు. పొయ్యి పెట్టి కట్టెలు పెట్టేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? మరి అటువంటిప్పుడు ఎందుకు ఇవి? చాలా మందికి వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పుడు పబ్లిక్లోనే రియాక్షన్ ఉల్టా అయిపోతుంది. ఓకే అన్న, ఫైనల్గా మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి అరవింద్ అన్నకు ఫైనల్గా ఎన్ని ఓట్లు వస్తాయి? బీజేపీ విషయం కాదు, మెజారిటీ అయితే అరవింద్కే వస్తుంది. ఎన్ని ఓట్లు వస్తాయి అనేది కాదు, లాస్ట్ టైం కంటే ఇంకెక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మెజారిటీ లాస్ట్ టైం కవిత అపోజిట్ ఉండగా కూడా అరవింద్ వచ్చిండు. సో ఇప్పుడు కవిత అట్లాంటి అంటే స్టాండర్డ్ అపోజిషన్ స్టాండర్డ్ ఉండే లాస్ట్ ఇయర్. సో అయినా కానీ ఆయన విన్ అయ్యింది కాబట్టి ఈసారి అంత మించి కూడా మెజారిటీ రావచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్, ఇది ఎలక్షన్లో బీజేపీ ముందంజలో ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకు సార్ మీ పేరేంటి ఫస్ట్ చెప్పండి? సార్ నా పేరు శశికాంత్. శశికాంత్ గారు చెప్పండి సార్, ఏంది నిజామాబాద్ నుంచి అయితే 3 బరిలో ఉన్నారు, ఎవరు గెలబోతున్నారు ఎంపీగా? ఇక్కడ అరవింద్ గారు గెలవబోతున్నారు. అరవింద్ గారు. ఎందుకన్నా?
అతని సంక్షేమ పథకాలు కానీ పసుపు బోర్డు కానీ ఖచ్చితంగా చేస్తారనేసి నమ్మకం అయితే ఉంది మాకు ఖచ్చితంగా. ఇంకేంటంటే ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా చాలా కార్యక్రమాలలో ముందంజలో అన్నీ అందుబాటులో చేయడానికి వీలుగా ఉన్నారు. అతని ప్రబోధం కూడా చాలా బాగుంది. అన్ని సమయంలో ఆదుకుంటారనేసి ఆశిస్తున్నాము. జై బీజేపీ, జై శ్రీరామ్. ఫైనల్గా మన సెంటర్లో ఎవరు వస్తారు? సెంట్రల్లో మోడీ, ఆల్వేస్ మోడీ ఈజ్ బెస్ట్. సెంటర్లో మోడీ వస్తారు 100%. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి సార్, ఎంపీ స్థానాలు. మరి బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటారు, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటారు, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? అది మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది. అది మనం ఎవరిని ఆశించలేము. ఇంకా 100% బీజేపీకే నా ఓటు. ఓకే అన్న, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మనము దేశం కోసమే ఉండడం మన బాధ్యత. అది ఓటర్లు నమ్ముకొని ఎవరికి వేస్తే దేశం బాగుపడుతుంది అనేసి అన్నదే ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. చెప్పండి. హాయ్. పేరేంటి? నరసింహరావు. నరసింహరావు, చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావుడి కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు. అరవింద్ గారు కావచ్చు బీజేపీ నుంచి, అదే కాకుండా జీవన్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా మన బాజీరెడ్డి కావచ్చు బీఆర్ఎస్ నుంచి, ఆయన జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కావచ్చు. అయితే 3 ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు ఇవి స్టేట్ ఎలక్షన్స్ కావు కదా, సెంట్రల్ ఎలక్షన్స్ కదా. సెంట్రల్ ఎలక్షన్ కాదు, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎందుకు? దేశ రక్షణ కొరకు. దేశ రక్షణ కొరకు ఆయన అంటే 370 ఆర్టికల్ రద్దు చేసిండు. మన కాశ్మీర్ మనకు కాకుండా పోతున్నది మనకు ఇది చేసిండు. కాశ్మీర్ సమస్య ఎన్నో రోజుల నుంచి ఉంది అక్కడ సమస్య. దాని అభివృద్ధికి ఇంతవరకు ఎవరు ఇచ్చేయలేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ రాజకీయాలనే చూసుకున్నది. అక్కడ రాజకీయాలను యూజ్ చేసుకొని అక్కడ చేసి అలాగే ఉంచింది అక్కడ పబ్లిక్. వీళ్ళు అలా కాకుండా అక్కడ అభివృద్ధి చేయడానికి ఈ 370 ఆర్టికల్ రద్దు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అయింది. ఇలా దైవత్వంకి వస్తే ఇక్కడనేమో రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఎన్నో 500 ఏళ్ళ సమస్యని తీర్చి అక్కడ మందిరాన్ని నెలకొల్పడమైంది. ఇలాంటి పనులు చేసినందుకు మేము నరేంద్ర మోడీ నాయకత్వం బలపరుస్తాము. ఓకే, తెలంగాణలో 17 స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు ఎన్ని గెలుస్తాయి అనుకుంటారు? బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని? అది ఇప్పుడేం చెప్పలేము. ఇప్పుడేం చెప్పలేము. ఇక్కడైతే మేము నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇది చేస్తాం. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తాం. ఓకే సార్, చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే బీజేపీ పార్టీ అంటే చాలామంది అంటే బయట పబ్లిక్ టాక్లో ఏమంటున్నారంటే బీజేపీ పార్టీ గెలుస్తుందో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్కి ఓటేస్తా అని చెప్తున్నారు. మీరు అభిప్రాయం? కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే ఏం లాభం అండి? అది స్టేట్లో ఉన్నది. స్టేట్లో ఉంటే మనకి సర్పంచ్లు అవి గెలిపించుకోవాలా, సర్పంచ్లు కార్పొరేటర్లు అవి గెలిపించుకోవాలా. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? స్టేట్ గవర్నమెంట్కి సర్పంచులు వాళ్ళని గెలిపించుకుంటే, కార్పొరేటర్లను గెలిపించుకుంటే అది కూడా వాళ్ళ ఇష్టం, అక్కడ ఉన్న వాళ్ళ ఇష్టం. మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళని గెలిపించుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఉంటే మనం లాభం ఉంటుంది. అంటే స్థానిక సంస్థలు సర్పంచ్ అవి వాటిని గెలిపించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. అలా చేస్తే మనం అమ్మేసుకున్నట్టు అండి. అలా చేస్తే మనల్ని మనం అమ్మేసుకున్నట్టండి. అలా చేసుకోవద్దు. ఓటుకి ఎప్పుడు అమ్ముడుపోవద్దు. మన మనసులో ఉండి అదే చేయాలి. అందరికీ కోరిక ఏంటంటే, ఇంకోటి మా తరఫు నుండి మేము బీజేపీ పార్టీలో తరఫు నుంచి మీకు చెప్పేది ఏంటంటే, కొందరు ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మలు అవ్వలకు చెల్లెళ్ళకి ఏమనుకుంటున్నారంటే ఈ పెన్షన్లు రద్దు అవుతాయి, మోడీకి ఓటేస్తే ఈ పెన్షన్లు రద్దు అవుతాయి అనేది జ్యోతి బాగా దానికి తీసుకెళ్తున్నారు. అది చాలా అబద్ధం. మీ ఛానల్ పేరేంది? పిఎంఆర్ టీవీ తరఫున నేను అందరి ప్రజలకు అమ్మలకు తెలియజేస్తే ఏందనగా, ఆ పెన్షన్లు అనేవి ఏమీ రద్దు కావు, యథావిధంగా ఉంటాయి అవి. మనము ఇప్పుడు సెంట్రల్లో భయపడుతున్నారా పెన్షన్లు వీళ్ళు భయపట్టిస్తున్నారు. లోకల్ వాళ్ళు తిరిగి లీడర్స్ ఉంటారు, కాంగ్రెస్ లీడర్స్ కానీ టీఆర్ఎస్ లీడర్స్ కానీ, వాళ్ళకి అమ్మలక్క రాకపోతే మీకు పెన్షన్లు రావు, అలా వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ స్టంట్ని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు. అది అలా వాళ్ళ అమ్మలక్కలకు తెలియనగా వాటికి భయపడకుండా
స్వేచ్ఛగా నరేంద్ర మోడీ నాయకత్వానికి మీరు బలపరచాలని, సెంట్రల్లో మోడీ గారే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. పేరెంటి? విట్టలండి. విఠల్ గారు చెప్పండి సార్, ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ముగ్గురు అయితే అరవింద్ గారు కావచ్చు, అదే కాకుండా జీవన్ రెడ్డి కావచ్చు, మరి బాజిరెడ్డి కావచ్చు. ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? సార్ ఉచితాలకు అలవాటు పడొద్దు. మెయిన్ ఉచితాలు అనేది మొత్తం తీసి పడేయాలి. అసలు మేనిఫెస్టోనే పెట్టొద్దు. అసలు ప్రజల వల్ల ఓన్ ఒపీనియన్ తోటే ఎలక్షన్లో ఓటింగ్ వేయాలి. అసలు మేనిఫెస్టో అనేది అసలు ఉండొద్దు నా ఉద్దేశం. తర్వాత మొత్తంలో దేశం మొత్తంలో బీజేపీ ఉంటే సుస్థిరత ఉంటుంది, భయభ్రాంతులు ఏమి ఉండవు, ప్రజలు హాయిగా ఉండొచ్చు. హాయిగా ఉండొచ్చు. ప్రపంచం మొత్తంలో భారతదేశానికి అత్యధిక ప్రమాణాలు పాటిస్తూ మంచి ఉంది. ప్రపంచం మొత్తంలో కీర్తిస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు కూడా మోదీని. కాబట్టి మోదీ ప్రభుత్వం ఉంటే అన్నిటికీ బాగుంటుంది. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఇక్కడ సార్ ఇది చెప్పలేము. అరవింద్ గారా, జీవన్ రెడ్డి గారా, లేకపోతే బాజిరెడ్డి గారు? అది పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది సార్, మన ఒక్కరిది కాదు, అది అందరి ఒపీనియన్ మీద ఉంటుంది. కాబట్టి నా మెయిన్ ఇదే ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నది ఎలక్షన్స్ మొత్తం. ఓకే సార్, చాలామంది డబ్బుకు బంధుకు బానిస ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి సార్. డబ్బులు ముఖ్యం కాదు సార్. డబ్బులు ఒకరోజు తీసుకుంటాము, కానీ జీవితం మనం 5 సంవత్సరాలు దాన్ని నరకం అనుభవిస్తాం సార్. కాబట్టి డబ్బులకు మందుకు దేనికి బానిసత్వం కావద్దు. కాబట్టి స్వేచ్ఛగా ఓటేసుకోవాలి. ఎవరి ఇష్టం మీద వాళ్ళు నచ్చిన నాయకుడికి ఓటేసుకోవాలి, కానీ మొత్తం మీద చూసి ఓటేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, పేరేంటి? ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు చెప్పండి సార్, ఎలక్షన్ల హడావుడి కొనసాగుతుంది. ఇక్కడ ముగ్గురు అయితే బరిలో కనిపిస్తున్నారు నిజామాబాద్ నుంచి. అరవింద్ గారు కావచ్చు, అదే కాకుండా మన జీవన్ రెడ్డి గారు కావచ్చు, బాజిరెడ్డి గారు కావచ్చు. ఎవరు గెలబోతున్నారు ఎంపీగా? ఎంపీగా అంటే మనకు ఇక్కడ బీజేపీ అరవింద్ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా మంచి చేస్తున్నారు కాబట్టి అట్లా అని చెప్పి ఇక రావాలి, బీజేపీ రావాలని కోరుకుంటున్నారు అందరు నిజామాబాద్. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, ఏం చేశారు, మంచి ఏం చేశారు చెప్పండి. ఏం చేశారంటే చాలా ఇక ఈ గ్యాస్ కానీ తర్వాత ఏదో కొన్ని చాలా మంచి పని చేసిండు ఆయన. చేయలేను కదా, చాలా మంచి పని చేసిండు కాబట్టి నరేంద్ర మోడీ గారు కావాలని కోరుకుంటున్నారు. సార్ తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి సార్. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని? కాంగ్రెస్కు 2 ఇచ్చినా కూడా బీజేపీ ఒక 10 రావాలా. నిజామాబాద్ రెండేనా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ ఉంది కదా. ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ ఉంది, కానీ ఏంటి అసలు అది 500 రూపాయల గ్యాసు, మళ్ళీ బస్సు ఫ్రీ, అవన్నీ కూడా లాభం లేకుండా ఉన్నది. ఇవన్నీ పబ్లిక్ ఏంటంటే సోమరిపోతు లెక్క చేసేస్తారు పబ్లిక్. కాంగ్రెస్ ఉచిత పథకాలు చేసి ఈ బస్సు ఫ్రీ, అవన్నీ ఫ్రీ పెట్టుట్లా అవన్నీ వేస్ట్. అవి కొన్ని రోజులు, అవి తర్వాత పనికిరావు, అవి అట్లా ఉంటాయి. కాబట్టి ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. మందుకు అంటే ఇక అది కామన్ అయిపోయింది. అప్పుడు ఇది మందు ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఉన్నది అది. మందు డబ్బులు తీసుకుంటూ వేసేటోళ్ళకి వేస్తున్నారు, ఇది తీసుకుంటూ వేసేటోళ్ళకి వేస్తున్నారు ఇక అది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్, పేరేంటి? నా పేరు చందు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లు అయితే నిజామాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. ధర్మపురి అరవింద్ కావచ్చు, మరి అదే కాకుండా మన బాజిరెడ్డి కావచ్చు, మరి అదే కాకుండా జీవన్ రెడ్డి కావచ్చు. ఈ ముగ్గురులో ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? మా యూత్ అయితే మ్యాక్సిమం అయింది. ఆల్మోస్ట్ యూత్ అంతా బీజేపీయే సపోర్ట్. ఆబ్వియస్గా బీజేపీకే సపోర్ట్ చేయాలి. పైన ఇక్కడ కింద నార్మల్గా వాట్సాప్లో జరుగుతున్న మెసేజ్లు, ఫేస్బుక్లో వస్తున్న ట్విట్టర్లో వస్తున్న ట్వీట్లు కానీ, లేకపోతే ఫేస్బుక్లో వస్తున్న వీడియోస్ కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్లో వస్తున్న రీల్స్ కానీ, ఇవన్నిటినీ మనల్ని చైతన్యపరచాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్లీ యాజ్ ఏ ఇండియన్గా, నువ్వు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆర్ రెస్పాన్సిబుల్ ఇండియన్గా కంపల్సరీ ఒక బీజేపీకే ఓట్ చేయాలి. ఎందుకని మీరు అడగవచ్చు చాలామంది, అరే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఉండగా మీరు ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి బీజేపీ ఉన్నది,
ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎందుకు అడుగుతున్నావు? చాలా గవర్నమెంట్లు అంటే చాలా పీపుల్ ఏమంటారు అంటే ఎవ్రీ ఒక 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఒకసారి గవర్నమెంట్ అనేది చేంజ్ కావాలని అంటారు. గవర్నమెంట్ చేంజ్ కావాలి ఎప్పుడు? నీకు ఎప్పుడైతే గవర్నమెంట్ సరిగా పర్ఫామ్ చేయనప్పుడు నీకు చేంజ్ కావాలి. నీకు అసలు ఎప్పుడు లేనంతగా పర్ఫామ్ చేస్తూ మంచిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇంత మంచి గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలల్లో మనకు ఎప్పుడు రాలేదు. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఏంటి అంటే ఓల్డ్ జనరేషన్ పీపుల్ ఎవరైతే అబోవ్ 50 ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ జస్ట్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ అని అది ఒక్క రీజన్ వల్లనే కాంగ్రెస్ ఇప్పుడు మన ఓట్లు మన హిందూకి సంబంధించిన ఓట్లు కాంగ్రెస్కి పడుతున్నాయి. అంతే తప్ప కానీ ఏ యూత్ మెంబర్ బీజేపీ పార్టీ అంటే ఓన్లీ హిందూ ఓట్లే కావాలా? లేదు నేను హిందూ ఓట్ల గురించి అంటున్నారు కదా హిందూ. అవును, నేను హిందూ ఓట్ల గురించి అన్నాను. ఓకే, కానీ ఇక్కడ నేను బీజేపీ పార్టీ గురించి చెప్తా మళ్ళీ ఒకసారి. అంటే హిందూ ఓట్లని నేను యాజ్ ఏ హిందూగా ఒక మాట అన్నాను. ఓకే, అయితే బీజేపీ ఏంటంటే ఎవరిని కూడా అంటే నీకు డెవలప్ అవుతాను అని అంటే నువ్వు ఏ కులము ఏ మతము అని చెప్పేసి బీజేపీ పార్టీ హెల్ప్ చేయట్లేదు. నేను ఒక బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఈ బ్యాంక్లో ఇక్కడ నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో ఒక ఆర్ఎంగా పనిచేస్తున్నా. ఒకప్పుడు మనకు ఏదన్నా నేను ఎదుగుతాను అని నాకు ఒక లోన్ కావాలి అని అంటే బ్యాంకుల చుట్టూ చెప్పులు షూలు ఏముంటాయి అరిగిపోయేదాకా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుండే. ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకొచ్చిన కొన్ని యోజనలతోని ఎవరికి వారు సొంతంగా ఎదగడానికి స్కోప్ ఇస్తున్నది. ఎవరు ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. 10 లక్షల దాకా ఎవ్వరు కూడా అసలు ఎలాంటి తమ ఇంటి పేపర్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ యొక్క ఖాళీ నువ్వేం పని చేస్తావు అని ఒక పేపర్ మీద తీసుకొని నువ్వు ఎదగడానికి స్కోప్ ఇస్తున్నది. ఇంతకంటే ఏం కావాలి? ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు? జాబ్లు 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 అంటారు. జాబ్లు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొన్ని సృష్టిస్తుంది. ఆ కొన్ని సృష్టించి ఇప్పుడు 100 పోస్టులకు 1,00,000 మంది అప్లై చేసుకుంటున్నారు, 10 లక్షల మంది అప్లై చేసుకుంటారు. మిగతా ఇప్పుడు 100 పోస్టులు ఫిల్ అయిపోతే మిగతా మంది అంతా ఖాళీగా ఉండాలా? కాదు. ఫస్ట్ కంట్రీ డెవలప్ ఎట్లయితుంది అని అంటే మనీ సర్క్యులేషన్. ఆ మనీ సర్క్యులేషన్ అనేది బీజేపీ చేసింది. ఒకప్పుడు మార్కెట్ ఓన్లీ మన ఫారెన్ ఇన్వెస్టర్స్ చేలో ఉంటుండే. అట్లాంటిది మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కొన్ని కోట్ల మంది జాయిన్ అయ్యారు. 2024 బిఫోర్ మన దగ్గర 10 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉండే. అట్లాంటిది ఇప్పుడు 50 కోట్ల మంది ఇన్వెస్టర్స్కి పెంచింది. మీరు కావాలంటే మీరు గూగుల్ చేసినా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లా ఇప్పుడు మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క ప్లేస్ని డెవలప్ చేస్తున్నది. ప్రతి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి కూడా స్కోప్లు పెంచుతున్నది. ఒకప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఏముంటుండే? ఏదో ఒక ఎఫ్డీలో పైసలు సేవ్ చేసుకోవాలంటే భూములలో పెట్టుకోవడమో ఎఫ్డీలలో పెట్టుకోవడమో లేకపోతే ఎక్కడైనా మిత్తిలకి ఇవ్వడమో అట్లాంటివి ఉంటుండే. ఇప్పుడు మనం మార్కెట్లో డైరెక్ట్ పెట్టుకోవడానికి ఎప్పుడైనా మీరు చూసారా? మ్యూచువల్ ఫండ్ అనే యాడ్ అట్లాంటివి ఏమైనా రావడం చూసారా? అట్లాంటివి ఇప్పుడు వస్తున్నాయి. అంటే మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, అందరికీ నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగి వాళ్ళు దేనికి ఏం చేయాలి అనే అవగాహన పెరిగింది. కాబట్టి అదంతా అవగాహన ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. దానిపైన వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వేరే కమ్యూనిటీకి మన కమ్యూనిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంది అని అంటే నాలెడ్జ్. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నా కదా ముస్లిం హిందూ ఓట్లే కావాలా అని చెప్పేసి. యాక్చువల్లీ వాళ్ళల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, మన దాంట్లో మంచి చెడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ కమ్యూనిటీ ఫీలింగ్తో కాకుండా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వాళ్ళ పొలిటీషియన్స్ ఆపుతున్నారు. ఫస్ట్ నేను ముస్లిం బ్రదర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ని మీరు గెయిన్ చేసుకోర్రి. ఆటోమేటిక్గా మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటారో మీరు వాళ్ళకే ఓటేస్తారు. సో నా ఓటైతే అట్ ఎనీ కాస్ట్ బీజేపీ. నాతో పాటు 10 మందికి ఓటు బీజేపీకి వేపిస్తా. ఈ వీడియో విషయం ప్రతి ఒక్కళ్ళకు చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు ఎవరికన్నా ఓటేయండి, కాకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మాత్రం ఓటేయరు. మొద్దు మొకపోల లెక్క ఇంట్లో వండుకోకుర్రి. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అయితే ఓటేయరు. ఫైనల్గా చాలామంది అంటున్నారు ఇక్కడ ఏంటంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకున్నాను. అన్న నాకు అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే మ్యాక్సిమం అయితే 17లో నుంచి అయితే మ్యాక్సిమం అయితే ఒక 12 వరకు రావచ్చు అని అనుకుంటున్నాము. 12 వరకు రావచ్చు అనుకుంటున్నాము. బీజేపీకి వస్తాయి.
మిగతా దాంట్లో ఏదన్నా సెంటిమెంటల్గా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ లేకపోతే అక్కడ ఉండే కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ ప్రజెంట్ అయితే ఫామ్ చేస్తుంది కదా, కాంగ్రెస్కి రావా అంటే ఇక్కడ ఒక ట్రెండ్ నడుస్తున్నది. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే నీ గ్రామం కోసము నువ్వు ఓటేసినావు ఇప్పటిదాకా, నీ జిల్లా కోసం నువ్వు ఓటేసినావు, నీ రాష్ట్రం కోసం నువ్వు ఓటేసినావు, ఇప్పుడు దేశం కోసం ఓటేయాలి. ఇప్పుడు దేశం కోసం ఓటేస్తున్నావు. దేశం కోసం అయితే ఎవరికి వేస్తావు ఓటు? దేశం కోసం ఎవరికి వేయాలి ఓటు? దేశాన్ని ఎవరైతే కరెక్ట్గా పాలిస్తుర్రో వాళ్ళకు ఓటేయాలి. నేను కూడా అదే చెప్తున్నా, దేశాన్ని నీ దృష్టిలో ఎవరైతే ప్రాపర్గా పాలిస్తుర్రో వాళ్ళకే ఓటేయు. అది నీకు బీజేపీ అనిపించినా సరే, కాంగ్రెస్ అనిపించినా సరే. నాకు బీజేపీ అనిపిస్తుంది, నా ముంగట అభివృద్ధి కనిపిస్తుంది, ఇంకా ఇకపై ముందు అభివృద్ధి కనిపిస్తుంది. ఇంతకంటే ఇంకా మంచి అవుతుంది దేశం. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, అది ఓటు రూపంలో మంచిగా కాపాడుకోవాలి. మీరు అంటున్నారు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత 70 సంవత్సరాలను పరిపాలించారు, వాళ్ళు కాపాడడం, మన దేశాన్ని కాపాడడం అంటే కాపాడడం మనకు తెలియదా? అంటే కాపాడడం రాలేదా ఏంటి? ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుంటే మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని దాడులు జరిగినాయి, అప్పట్లో మన ఇండియా మీద దాడులు జరిగినాయి, ఇప్పుడు ఏం దాడులు జరుగుతున్నాయి అనేటి మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆ ఒక్క డిఫరెన్స్ నేను చెప్పగలుగుతాను. ఈ మళ్ళీ డెవలప్మెంటు కాంగ్రెస్ హయాంలో మేము ఇంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోలేదు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి మేము మార్కెట్లో ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా చూస్తాం. డైరెక్ట్గా మాట్లాడతాము ప్రతి ఒక్కరితోని. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి, ఇంకా ముందు కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్ మనకు రావాలి అని అంటే ఫస్ట్ మనకు మార్కెట్లో ఏం జరుగుతుందనే నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ అనేది మనకు ప్రజెంట్ ఉన్న పార్టీ ఇచ్చింది. ఇప్పుడు తర్వాత పార్టీ ఇస్తుందో అనే నమ్మకం ఇంతకుముందు అన్నట్టు 70 సంవత్సరాల నుంచి మరి పాలించలేదా అని అంటే పాలించారు అంతే. మేము చిన్న ఉన్నప్పుడు బతికినాం. మా అమ్మ నాన్నలతోని మంచిగా తిన్నాము, ఉన్నాము, బతికినాము, అన్నీ ఉన్నాయి, బతికినాం. కాకపోతే అప్పటికి ఇప్పటికీ మన జీవనశైలి అనేది మారింది. ఆ జీవనశైలి అనేది మారడానికి ఒకటి నీ లోపలన్నా మార్పు రావాలి, లేకపోతే పరిస్థితులన్నా మార్పు రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మార్పు వస్తేనే మనము చేంజ్ అవుతాం. సో ఆ చేంజ్ అనేది నాకు ఈ పార్టీలో కనిపించింది కాబట్టి నేను బీజేపీ అని అంటున్నా. నాకు కాంగ్రెస్లో ఎప్పుడు కూడా అంతా అనిపించలేదు. అనిపించి ఉంటే ఇంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఒక మనకు సంబంధించిన ఒక రాజకీయవేత్తనే ఒక హేళన చేసిండు. ఏమని? ఇండియన్ డిజిటల్ మార్కెట్. ఏముంటుంది, పోవడం రావడం గంతే కదా, గవ్వే ట్రాన్సాక్షన్లు కదా అని అన్నాడు. నేను నా ఎన్ఆర్ఐ కస్టమర్, అంటే నేను ఒక బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఒక ఎన్ఆర్ఐ కస్టమరు యుఎస్ నుంచి వచ్చిన అతను, ఆయన ఒక ఆమె చాట్ బండి దగ్గరకు పోయి నేను చాట్ తింటా అని చెప్పేసి పోతే, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆమె ఏమంటుంది, సార్ మేరే పాస్ पैसे नहीं है, फ़ोन पे करो बोल के बोल रहे, मेरे को फ़ोन पे नहीं है అని అంటున్నది. అంటే డిజిటల్ మార్కెట్ ప్రతి ఒక్క చిన్న కూరగాయల షాపులు, అంటే రోడ్డు మీద పెట్టుకున్న రోడ్ వెండర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాప్ల వరకు, పెద్ద మల్టీప్లెక్స్ల వరకు కూడా క్యూఆర్ కోడ్స్ ఇష్యూ చేసింది. అంటే ఇంత డిజిటల్ మార్కెటింగ్ ఇంత ఎంకరేజ్ చేసి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది. ఆ మహానుభావుడు మంచి మాట అన్నాడు, 10 రూపాయలు 20 రూపాయలు ట్రాన్సాక్షన్లు ఇవేనా, 100, 1000 ట్రాన్సాక్షన్లు అది ఇది అని చెప్పేసి అన్నాడు కదా. ఆ మాటను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరి చేయిలో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ యూజ్ చేస్తున్నారు. సో ఆ డిజిటల్ అది ఎవరి వల్ల గ్రో అయింది, అదంతా దానికి కారణం ఎవరు, ఇవన్నీ మనం ఆలోచించుకొని ఇంకా ముందు ఇంకా మనం మంచిగా డెవలప్ అవ్వాలి అని అంటే తప్పక ఫస్ట్ మీరు ఓటేయండి. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని ఆడంగేషాలు వేసుకుంటూ కూర్చుంటే వేస్ట్. ఫస్ట్ ఓటేయురి. మీ పనులు వదిలిపెట్టుకొని అయినా సరే ఫస్ట్ ఓటేయురి. మీకు ఓటు విలువ తెలవాలి అని అంటే సర్కార్ సినిమా ఉన్నది విజయ్ది, ఆ సినిమా చూడురి కావాలంటే. ఒక్క ఓటు కోసం యూఎస్కి వెళ్ళి వచ్చిండు, అది సినిమానే, కాకపోతే మనల్ని చైతన్యపరచడానికి ఆ సినిమా చూడాలి. అట్లాంటి సినిమాలు చూసైనా మారండి. సార్ ఫైనల్గా చాలామంది మనం చూస్తున్నాము, ఏదైతే ఫైనల్గా మనం డబ్బుకు మందుకు బానిసై ఓట్లేస్తున్నారు, అది మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. సార్ నేను చెప్పేది ఒకటే అండి, మీరు డబ్బులైనా కానీ మందు అయినా కానీ ఏదైనా కానీ డబ్బులు తీసుకుంటారు, తింటారు, రేపు పొద్దున పోతారు, వెళ్ళిపోతుంది. మందు తాగుతారు, పోస్తారు, పోతుంది. కానీ ఓట్ అనేది నెక్స్ట్ 5 years అనేది
మీకు సంబంధం లేకపోవచ్చు ఆ 5 ఇయర్స్తోని, ఆ 5 ఇయర్స్తోని మీకు సంబంధం లేకపోవచ్చు, కాకపోతే మన భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఓటేయండి. కానీ కంపల్సరీ ఓటేయండి. ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఓటేయండి. దిస్ ఈజ్ మై మెసేజ్. థ్యాంక్ యూ.